విజయ్ ఒక ఉమనైజర్ అన్నట్టు, విజయ్ అందరినీ చెడగొడుతున్నట్టు, విజయ్ ఒక శాడిస్ట్ అన్నట్టు, తాగుబోతున్నట్టు అత్యంత దారుణంగా అతని రాజకీయ ప్రస్థానాన్ని కూడా చాలా నీచంగా తీశారు. తమ్మిరామయ్య డైరెక్టర్, యాక్చువల్లీ తమ్మిరామయ్య డైరెక్టర్ నట్టు హీరోగా ఇతను రోల్ పోషించాడు. అశోక్, విజయ్ నివాసం దగ్గర నుంచి దృశ్యాలు చూస్తున్నాం. విజయ్ నివాసం దగ్గర పోలీస్ బందోబస్తు పెంచిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హడావుడి మొదలైపోయింది. విజయ్ టీవీకే పార్టీ ప్రస్తుతం 106 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంటే ఏడీఎంకే కేవలం 76 అండ్ డిఎంకే కేవలం 46. రాజకీయాలంటే ఏమాత్రం అనుభవం లేని ఒక సినిమా హీరో తమిళనాడులో ఉద్దండ రాజకీయ నాయకులను వెనక్కు నెట్టి అధికారం దిశగా దూసుకుపోతున్నాడు టీవీకే అధినేత విజయ్. ప్రస్తుతం విజయ్ నివాసం దగ్గర పోలీసు బందోబస్తును చూడొచ్చు. తమిళనాడు నూతన సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 107. ఎస్ గణేష్ 107 స్థానాలు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ అంటే మరికొన్ని స్థానాలు మాత్రమే, అంటే మరో 9 స్థానాలు కానీ అక్కడ కానీ యాడ్ అయినట్టయితే మనకి దాదాపుగా మ్యాజిక్ ఫిగర్కి ఆయన రీచ్ అయిపోతాడు. దాదాపుగా అంటే 11 స్థానాలు కానీ వచ్చినట్టయితే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా రీచ్ అయిపోయినట్టే కనిపిస్తుంది. అంటే టోటల్గా మనం చూడాల్సింది విజయ్ కానీ ఇక్కడ విజయం సాధిస్తే ద్రవిడ రాజకీయాల్లో ఒక పెను మార్పు వచ్చినట్టుగా మనం చూడాలి. ఎందుకంటే ద్రవిడ రాజకీయాలకు సంబంధించి ఒక పెను మార్పు కానీ దీన్ని చూడాలి. ఎందుకంటే ద్రవిడ సంస్కృతిలోనా లేకపోతే ద్రవిడ పార్టీల ఆవిర్భావంలో కావచ్చు, మిగతాది బ్రాహ్మణిజంగా వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే భాషా సంయుక్త రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు ఆ భాష పైన మక్కువ కావచ్చు, ఇలాగ అనేక అంశాలు మనకి చూడాల్సిన అవసరం ఉంది. ద్రవిడ దాంట్లో ద్రవిడ పార్టీల ఏర్పాటులోనే కీలకంగా అనేక కనిపిస్తాయి. సామాజిక ఉద్యమంతో పాటు అంటే నాస్తికత్వం, మరోవైపు బ్రాహ్మణిజానికి వ్యతిరేకం, మరోవైపు అక్కడ ఉండే ప్రాంతీయ భాష పట్ల మోజు, వీటన్నిటి పట్ల మాత్రమే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఈ పార్టీల ఆవిర్భావం ఏర్పడింది. నిజంగా కానీ ఇప్పుడు టీవీకే కానీ అధికారం